వెల్కమ్ టు పొలిటికోస్. నేటి వార్తల్లో ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. విద్యార్థులకు స్కాలర్షిప్స్ కోసం లేదా ప్రభుత్వ పథకాల కోసం ఏదైనా అప్లై చేసే సమయంలో ఇన్కమ్ అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్లు చాలా ముఖ్యంగా ఉంటాయి. అయితే చాలామంది అప్లికేషన్లు రిజెక్ట్ అవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అసలు ఇవి ఎందుకు రిజెక్ట్ అవుతాయి? ఒకవేళ రిజెక్ట్ అయితే మీరు వెంటనే చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సాధారణంగా మీ సేవ లేదా ఆన్లైన్ ద్వారా మనం సర్టిఫికేట్ కోసం కనుక దరఖాస్తు చేసుకున్నప్పుడు అవి రెవెన్యూ అధికారుల పరిశీలనలోకి వెళ్తాయి. అక్కడ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం మీరు సమర్పించిన పత్రాల్లో లోపాలు ఉండటం. ఉదాహరణకు రేషన్ కార్డులో పేరు సరిగ్గా లేకపోవడం, ఆధార్ కార్డ్ అప్డేట్ కాకపోవడం, లేదా మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు స్పష్టంగా కనిపించకపోవడం వంటి కారణాల వల్ల అధికారులు తిరస్కరిస్తారు. మీ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఒక మెసేజ్ కూడా వస్తుంది. అందులో రిజెక్ట్ కావడానికి గల కారణాన్ని అంటే రిమార్క్స్ని అధికారులు స్పష్టంగా మెన్షన్ చేస్తారు. ఆ రిమార్క్స్ని జాగ్రత్తగా గమనించి అక్కడ ఏ తప్పు జరిగిందో మనం తెలుసుకోవాలి. రిజెక్ట్ అయిన తర్వాత మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగా మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ అప్లికేషన్ స్టేటస్ను ప్రింట్ తీసుకోండి. అందులో అధికారులు అడిగినటువంటి అదనపు సమాచారం లేదా సరిచేయాల్సినటువంటి పత్రాల వివరాలు ఉంటాయి. ఆ లోపాలను సరిచేసి అవసరమైన కొత్త డాక్యుమెంట్లను కూడా జత చేస్తూ మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల కూడా రిజెక్ట్ అవ్వచ్చు. అటువంటప్పుడు నేరుగా తహసీల్దార్ కార్యాలయంలోని సంబంధిత ఆర్ఐ లేదా విఆర్ఓను కలిసి పరిస్థితిని వివరిస్తే వారు మీకు సరైన మార్గదర్శకత్వం చేస్తారు. ఇక ముఖ్యంగా ఆదాయ ధృవీకరణ పత్రం విషయంలో కుటుంబ సభ్యులందరి వివరాలు అదేవిధంగా రేషన్ కార్డును సరిగ్గా అప్లోడ్ చేసేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినప్పుడు మీ నివాస ఆధారాలను ఉంటే ఓటర్ ఐడి లేదా గత 7 ఏళ్ల స్టడీ సర్టిఫికేట్లను పక్కాగా సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో చిన్న తప్పున్న దరఖాస్తు ఖచ్చితంగా తిరస్కరణకు గురవుతుంది. కాబట్టి కొత్తగా అప్లై చేసేటప్పుడు అన్ని పత్రాలను 1-2 సార్లు సరిచూసుకోవడం ఉత్తమం. రిజెక్ట్ అయిన ప్రతిసారి మళ్ళీ ఫీజు చెల్లించి కొత్త అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇక చూశారు కదా, సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే భయపడకుండా ఆ రిమార్క్స్ ఏంటో తెలుసుకొని సరైన పత్రాలతో మళ్ళీ రీఅప్లై చేసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.